నవజాత శిశువుల గురించి ఈరోజు అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నిజామాబాద్ నగరంలోని విజయ హాస్పిటల్లో నియోనటాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ సాధన గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. జిల్లా ప్రజలందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ సాధన వచ్చేల నవజాత శిశువుల సూపర్ స్పెషలిస్ట్. నవజాత శిశువులోని ఎవరిని అంటారు, అసలు కారణాలు ఏంటి ఒక్కసారి తెలియజేస్తారా? అయితే 37 వారాల కంటే ముందు పుట్టిన వారు, 9 నెలలు నిండక ముందు పుట్టిన వారిని నెలలు నిండక ముందు పుట్టిన బేబీస్ లేదా ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాము. ఇటువంటి ప్రీమెచ్యూర్గా పుట్టిన బేబీస్కి కానీ లేదా బరువు తక్కువగా అంటే 2 కేజీల కంటే తక్కువగా బరువు పుట్టినా కూడా వీళ్ళకి స్పెషల్ కేర్, స్పెషలైజ్డ్ NICU, ICU కేర్ అనేది చాలా అవసరం. మరి ప్రీమెచ్యూరిటీ ఎందువలన వస్తుంది? గర్భిణీగా ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోలేకపోయినా, సరైన సమయంలో వాళ్ళకి కావాల్సిన ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం సప్లిమెంటేషన్ అందకపోయినా, లేదా గర్భిణీ సమయంలో తరచుగా వారికి ఇన్ఫెక్షన్స్ రావడం, జ్వరాలు రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇటువంటి వలన ప్రీమెచ్యూరిటీ రేట్స్ అనేది పెరుగుతుంది. ఇవే కాకుండా ఇదివరకు ప్రెగ్నెన్సీ టైంలో ప్రీమెచ్యూర్ బర్త్ ఆల్రెడీ ఉన్నప్పుడు సెకండ్ టైం ప్రీమెచ్యూరిటీ రిస్క్ అనేది చాలా పెరుగుతుంది. ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో బీపీ అని, షుగర్స్ అని, స్మోకింగ్ అని, ఆల్కహాల్ తీసుకోవడం అనేది తల్లుల్లో కూడా చాలా కామన్ అయింది. ఇలాంటప్పుడు లోపలున్న బేబీకి సరైన రక్త ప్రసవన సరిగా జరగకపోవడం వలన కూడా ప్రీమెచ్యూరిటీ రేట్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు, ఒక్కసారి వివరిస్తారా? ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వగానే ఖచ్చితంగా మనకి ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటికి మనకి అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ అందరూ అవైలబుల్గా ఉన్నారు. ఒక్కసారి కన్ఫర్మ్ అయ్యి రిజిస్టర్ అయిన తర్వాత సరైన సమయంలో టాబ్లెట్స్ అనేవి తీసుకోవడము, సరైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఎప్పుడైనా జ్వరం లాంటి, ఇన్ఫెక్షన్స్ లాంటి సిమ్టమ్స్ కనుక వచ్చినట్టయితే తొందరగా మనం అది క్యూర్ చేసుకునేలాగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మరియు ఇవే కాకుండా ప్రెగ్నెన్సీలో రొటీన్గా స్కాన్స్ అనేవి కంపల్సరీగా చేసుకోవాల్సి వస్తుంది. గ్రోత్ స్కాన్స్ కానీ, టీఫా స్కాన్స్ కానీ. ఇందులో మనకి బేబీ యొక్క బరువు ఎలా ఉంది, అనుకున్న విధంగా బరువు పెరుగుతుందా లేదా, ఏదైనా లోపల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఉమ్ము నీరు కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ తెలుస్తాయి. దీన్ని బట్టి మనం ప్రీమెచ్యూరిటీ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. నవజాత శిశువుల కొరకు ఎలాంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? ఇటువంటి బేబీస్కి డెలివరీ టైం నుంచి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. డెలివరీ అనేది ఖచ్చితంగా ఒక పీడియాట్రిషియన్ కానీ నవజాత శిశువుల సూపర్ స్పెషలిస్ట్ ఉన్న దగ్గర మాత్రమే డెలివరీ అనేది అవ్వాల్సి వస్తుంది. ఈ డెలివరీ అయిన కంటే ముందు, డెలివరీ కాకముందే 48 గంటల ముందు స్టీరాయిడ్స్ అనే స్పెషల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది తల్లులకి. ఇలాంటప్పుడు లోపల ఉన్న బేబీ యొక్క అవయవాలు మెచ్యూరిటీ అనేది పెరిగి డెలివరీ అయ్యాక కూడా ఇబ్బందులు అనేవి మనం తక్కువ చేసుకోవచ్చు. స్టీరాయిడ్స్ అనే కాకుండా ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే సరైన యాంటీబయాటిక్స్ ఇవ్వడము, మరియు లోపల ఉన్న బేబీ యొక్క బ్రెయిన్ పెరగడానికి సపరేట్గా మెగ్నీషియం అనే ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరియు డెలివరీ అయిన తర్వాత కూడా వీళ్ళకి అవయవాలు అనేవి చాలా నాజూగ్గా ఉంటాయి కనుక వీటిని సరైన సమయంలో సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డెలివరీ టైంలోనే ఆక్సిజన్ కానీ, వెంటిలేషన్ కానీ, ఊపిరితిత్తులకు కావాల్సిన స్పెషల్ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అసలు ఈ ట్రీట్మెంట్లో, ఒకసారి వివరిస్తారా? ప్రీమెచ్యూరిటీ సివియారిటీ బట్టి, అంటే 7వ నెలలో పుట్టారా, 8వ నెలలో పుట్టారా, 9 నెలలు స్టార్టింగ్లో పుట్టారా, దాన్ని బట్టి మనం NICUలో స్పెషల్ అనేది గ్లాస్లో పెడతాము ఈ బేబీస్ని. 4 సైడెడ్ గ్లాస్ ఉండడం వలన బయట నుంచి కానీ ఎన్విరాన్మెంట్ నుంచి కానీ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ పడకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. అంతేకాకుండా ఊపిరితిత్తులు అనేది సరిగా పెరగవు కాబట్టి వీళ్ళకి ఆక్సిజన్ మెషిన్స్, CPAP మెషిన్స్ అని, లంగ్స్ పెరగడానికి స్పెషల్ ఇంజెక్షన్స్, సర్ఫాక్టెంట్ అనే ఇంజెక్షన్స్ కానీ, లేదా పెద్ద పెద్ద వెంటిలేటర్ మెషిన్స్ కూడా అవసరం రావచ్చు. ఇవన్నీ మనకి ఒక సూపర్ స్పెషలిస్ట్ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇవే కాకుండా అవయవాల సపోర్టే కాకుండా, అంటే అవయవాలు అంటే గుండెకి కానీ, ఊపిరితిత్తులకు కానీ, మెదడుకి కానీ ఈ సపోర్టే కాకుండా ఇటువంటి చిన్న బేబీస్కి మనకి న్యూట్రిషన్ అంటే ఆహార పోషణాలు సరైన పద్ధతిలో ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇటువంటి చిన్న బేబీస్కి సరైన సమయంలో ట్రీట్మెంట్ అందకపోతే అప్పుడు మనకి సక్సెస్ రేట్స్ అనేవి చాలా తగ్గుతాయి. డెత్, మోర్టాలిటీ అనేది పెరుగుతుంది. ఇవే కాకుండా డిశ్చార్జ్ అయినాక కూడా వీళ్ళకి ఫ్యూచర్లో
మెంటల్ రిటార్డేషన్ అంటే ఎదుగుదల సరిగా ఉండకపోవడము, కొంతమందికి అనేది నడవడం కూడా లేట్గా రావడము, వాళ్ళది వాళ్ళు సరిగా చూసుకోలేకపోవడము, కొంతమంది బేబీస్కి ఏంటంటే ఒబెసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటావు, హార్మోన్స్లో డిస్టర్బెన్సెస్ రావడం, ఇవన్నీ కూడా ప్రీమెచ్యూర్గా ఉన్న సమయంలో సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఇటువంటి ఇబ్బందులు అనేవి చాలా వరకు చూస్తున్నాం. ఇవే కాకుండా రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఆటిజం, ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ లేదా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లల్లో బాగా పెరిగినాయి. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే చాలా వరకు రీజన్స్ ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రీమెచ్యూర్ ఉన్న బేబీస్కి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఎక్కువగా ఉన్నట్టు మనం గుర్తిస్తున్నాము. అందుకనే సరైన సమయంలో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమేమి తీసుకుంటే బాగుంటుంది అంటారు? అయితే ప్రెగ్నెన్సీ అనేది ఒకటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఏ తల్లికైనా కూడా. ఇలాంటప్పుడు ఎమోషనల్ స్ట్రెస్ కానీ, ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ, చుట్టుపక్కల నైబర్స్ నుంచి స్ట్రెస్ కానీ ఉంటుంది. సో అటువంటి సమయంలో ఒక ప్రీమెచ్యూర్ బేబీని, బరువు తక్కువ ఉన్న బేబీని కనుక డెలివరీ చేసినట్టయితే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతుంటాయి. కొంతమంది ప్రీమెచ్యూర్ బేబీస్కి 2 నెలలు 3 నెలలు కూడా ఐసీయూలో పెట్టాల్సిన అవసరం రావచ్చు. అటువంటప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి బేబీస్కి మనం హైదరాబాద్ వరకు వెళ్ళకుండా నిజామాబాద్లోనే తక్కువ ధరతో ఆధునిక టెక్నాలజీతో మనం NICU అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్క ప్రీమెచ్యూర్ బేబీ అనేది మనం హోప్స్ వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామందిని చూస్తుంటాము, బరువు తక్కువ పుట్టిన 7 నెలల్లో పుట్టినా కూడా బేబీస్ని వాళ్ళను రోడ్ మీద వదిలేయడము, గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలేయడం చూస్తున్నాము. సో అట్లాంటి అపోహాలన్నీ మనం దూరం చేయడానికే నా ఈ ప్రయత్నం. మేడం, మరి మీ హాస్పిటల్లో నవజాత శిశువుల కొరకు ఎలాంటి సదుపాయాలను కల్పించారు? ఒక్కసారి వివరిస్తారు? చిన్నపిల్లలకి కావాల్సిన ఇంక్యుబేటర్ సదుపాయం ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులకు సహాయం ఇవ్వడానికి స్పెషల్ సర్ఫాక్టెంట్ ఇంజెక్షన్స్ కానీ, CPAP మెషిన్స్ కానీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఆహార పోషణాలు ఇవ్వడానికి బయట నుంచి పేరెంటల్ న్యూట్రిషన్ అంటే మనకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ కృత్రిమ రూపంలో బయట నుంచి బేబీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా బయట నుంచి సౌండ్స్ కానీ, లైట్స్ కానీ ఎక్కువగా బేబీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనం ఐసీయూలోనే పూర్తి జాగ్రత్తలు అనేవి ముందుగానే తీసుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రీమెచ్యూరిటీ అనేది స్ట్రెస్గా ఫీల్ అవ్వకండి. ఈ మధ్య కాలంలో ప్రెగ్నెన్సీ రావడమే చాలా కష్టంగా అయిపోయింది. సో అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి ఒక మంచి బాబునో పాపనో ప్రసవించినప్పుడు ఎటువంటి ప్రీమెచ్యూర్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఎంత బరువు తక్కువగా ఉన్నా ఇప్పుడు ఆధునిక సదుపాయాల వలన వీళ్ళకి కూడా సక్సెస్ రేట్స్ అనేవి చాలా మెరుగైనాయి. సో అందుకనే సరైన సమయంలో మీరు కరెక్ట్ డాక్టర్ని సంప్రదించి వారి సలహాలను మీరు తీసుకోవడం ఇంపార్టెంట్. నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున, మా ప్రేక్షకుల తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇలాంటి అత్యాధునిక చికిత్సా పద్ధతులను నిజామాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినందుకు విజయ హాస్పిటల్ వారికి, అదేవిధంగా డాక్టర్ సాధన గారికి మనందరి తరపున, నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో ఫనీ భారతీ ఛానల్, నిజామాబాద్.